శ్యామల దీర్ఘాయుష్మాన్ భవ. నిండు నూరెళ్ళు చల్లగా ఉండు తల్లి. బిడ్డ నిన్నిలా చూస్తానని నేను ఊహించనే లేదు నాన్న. నా పుట్టినరోజున నీ ఆశీర్వాదం నాకు ఇలా దక్కుతుందని కలలో కూడా అనుకోలేదు. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మనసు సంతోషంతో పొంగిపోతుంది నాన్న. ఇదంతా మామూలు ఉత్సాహం కాదు నాన్న, మాటల్లో చెప్పలేనంత. అసలు నేనే నీ దగ్గరకు వద్దామనుకున్నాను నాన్న, కానీ నువ్వే వచ్చేసావు. ఎలా నాన్న, ఇది ఎలా సాధ్యమైంది? చెరోల్ మీద వచ్చాను తల్లి. మిమ్మల్ని ఇలా కలుసుకుంటానని, ఇంత ఆనందాన్ని పొందుతానని నేను అసలు అనుకోలేదమ్మా. దీనికి కారణం బాబే. అమ్మా, బాబే మీ పుట్టినరోజని నాకు ఒక్కరోజు బెయిలిప్పించి ఇలా మీ ముందుకు తీసుకొచ్చాడమ్మా. మీరెళ్తే అక్కడ బాధే కదా ఉంటుంది. సారే బయటకొచ్చి మిమ్మల్ని కలిస్తే ఈ సంతోషం ఉంటుందని. చూసావమ్మా, బాబు ఎంత ఆలోచించాడో చూడు. బాబు ఎంత కష్టపడి ఉంటే నాకు ఈ అవకాశం వచ్చి ఉంటుంది. బాబు మీది ఎంత మంచి మనసో మీరు మరోసారి చాటుకున్నారు. మీరు మాకు చేసిన మంచిని మర్చిపోలేం బాబు. ఊరుకోండి సార్, ఇందులో ఏముంది? ఒకళ్ళని సంతోష పెట్టాలనుకోవడం కూడా పెద్ద సాయమేనా? విన్నావా అమ్మ చామంతి, ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంటే ఇలా మాట్లాడగలడు. ఈ కేసు ఎంత ప్రమాదం అని తెలిసి కూడా మా నాన్నని బయటకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్యా, అమ్మగారి మనసు కాస్త కరిగినట్టుంది. ఈరోజు ముందుకెళ్ళడానికి ఇది చాలు. థ్యాంక్స్ దేవుడా. అమ్మా గోదా, వ్రతం అయిపోయింది కదా, నీకు మంచి సంబంధం వచ్చిందమ్మా. నీకు వివాహం జరిపించాలనుకుంటున్నాం. తండ్రి గారు, నేను ఈ వ్రతం ఆచరించినది శ్రీరంగనాథుడితో వివాహం కొరకే. ఎక్కడ విడ్డూరమమ్మా? దేవుణ్ణి పెళ్లి చేసుకుంటావా? అవును అయ్య గారు, నా దేవుణ్ణే చేసుకుంటాను. చూసావా విష్ణు, మీ అమ్మాయికి మతి భ్రమించింది. ఎవరికైనా వైద్యులకు చూపించు. ఈ అమ్మాయికి ఇక వివాహమే అవదు. అమ్మా గోదా, శ్రీరంగనాథుని వివాహం చేసుకోవడం ఏమిటమ్మా? అసలు ఇది జరిగే పనేనా? దేవుడికి భక్తురాలికి వివాహం జరగదు తల్లి, అర్థం చేసుకోమ్మా. అర్థం చేసుకునే చెప్తున్నాను తల్లిగారు. మీ నాన్న ఎంత సంతోషంగా ఉన్నారో చూసావా చామ్? నాన్నని ఇలా చూడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది బాబు. ఈ సంతోషానికి కారణమైన వారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏమైంది రోజా? ఎక్కళ్ళు వస్తున్నాయి. కార్లో వాటర్ ఉన్నాయి, తాగేసి వస్తాను. నువ్వెందుకు రోజా? నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్లేదు సార్.
మీరు వెళ్ళి తెచ్చే కన్నా నేను అక్కడ తాగేసి వస్తాను. వెక్కళ్ళు కూడా వెంటనే ఆగిపోతాయి. వస్తాను. చెప్పాలనుకున్నది చెప్పొచ్చు కదా చామ్. వింటాను కదా. నాన్నని ఇలా తీసుకొచ్చిన దానికి ఎంతగానో పొగడాలనుంది, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మనసులో ఉన్నది వంతు దాటి వస్తేనే కదా చామ్ తెలిసేది. ఇదిగో ఏదో చెప్పాలి అనుకుంటున్నావని అర్థమవుతోంది. నేనింత చెప్పాక కూడా ఆలస్యం ఎందుకు? చెప్పేచ్చు కదా. మీలాంటి మంచి మనిషి నాకు పరిచయం అవ్వడం నా అదృష్టమని చెప్పేస్తాను. రమాదేవి అమ్మగారికి రెండో కొడుకు. థ్యాంక్స్ చిన్నబాబు గారు. ఏదో చెప్తాం అనుకున్నాను చామ్. మీరు చేసిన సాయానికి నేను మీకు చిన్నబాబు గారు అని థ్యాంక్స్ చెప్పగలను. నన్ను చిన్నబాబుగా చూడకు చామ్. నీ డ్రైవర్ బాబుగానే చూడు. అలా చూడలేను బాబు. ఎందుకు చామ్ నా మీద అంత కక్ష పెంచుకున్నావు? అది చాలు బాబు గారు. మోసం అంటే నాకు పడదు.